ప్రార్థిస్తున్నాం. ప్రార్థన సరళమైన ఆస్వాదనకు కాడబడుతున్న పర్లోకం తండ్రి, మీ దేవ ప్రకటించుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధి తండ్రి, మేము కోరుకుంటే నాకు వచ్చాం తండ్రి. మీ సన్నిధిలో మాధుర్యాన్ని తండ్రి, మీ సన్నిధి రుచిని తండ్రి దేవా, మీ సన్నిధి తండ్రి పొందుకోలిగిన రోజు తండ్రి దేవా. ఈ లోకంలో తండ్రి ఏ ఒక్కటి తండ్రి, ఏ ఒక్కరు తండ్రి ఈ యొక్క పరిస్థితులు కాకండి ఇవ్వలేని ఆనందాన్ని మీరు మాకు ఇవ్వగలుగుతారు. అటువంటి మాధుర్యం దాగుతుంది. మీ సన్నిధిలో దేవా గొప్ప దీవెన దాగుతుంది దేవా. మీ సన్నిధి తండ్రి మీరు మాకు దయచేవలసిందిగా, మీ యొక్క మీరు మాకు ఉంచవలసిందిగా తండ్రి దేవా. మీరు తండ్రి లోకపరంగా దేవా ధనధాన్యాలు తండ్రి ఎంతో ప్రాముఖ్యం తండ్రి కాదేవా. మేము వచ్చే ధనధాన్యాల గురించి కాదు తండ్రి, మిమ్మల్ని పొందుకుని తండ్రి మీతో సమయం గడుపుతుంది. మీరు ఇచ్చే ఆనందాన్ని తండ్రి, ఇచ్చే తృప్తిని తండ్రి మేము పొందుకోవాలి తండ్రి. లోపల ఏమైనా దొరుకుతుంది కాదు తండ్రి, తృప్తి మనశ్శాంతి దేవా దొరికే అవకాశం లేదు తండ్రి. తృప్తితో తండ్రి మేమితో ఉండాలని తండ్రి, ఆనందంతో దేవా సంతోషంతో తండ్రితో మీరు కలిసి జీవించాలని మా ఆశ తండ్రి. లోకపరమైన ధనధాన్యాలు కాదు తండ్రి, సర్వస్వం తండ్రి నువ్వు మాత్రమే తండ్రి. అవదేశం వర్షం తండ్రి ఎవరెవరు ఈ మిషన్కి రావాలని కోరుకుంటున్నారు. మీ ఎంపికలను బిడ్డలు తండ్రి, మా ఆలోచన కాదు తండ్రి, మా ప్రణాళిక, మా పని, మా స్వార్థం కాదు తండ్రి. మీరు చెప్పిన తండ్రి మీరు చేసిన తండ్రి నిరంతరపోయే అవకాశం తండ్రి. నువ్వు నిర్దేశించినప్పుడు తండ్రి నువ్వు ఎవరిని తండ్రి ఎప్పుడు దేవా ఏ విధంగా తండ్రి దేవా మీరు గురించి తెలుసుకున్నారు తండ్రి, మీరు ఆమెను తెలుసుకున్నారు తండ్రి. మీ ఇష్టం తండ్రి అభిప్రాయండి మీరు మీ పని మీరు చేస్తున్నప్పుడు తండ్రి మీ చోటు మాత్రమే తండ్రి. మా పని నిరంతరం కావచ్చు కానీ మీ పని తండ్రి ఎప్పుడు ఎక్కడ తండ్రి వేస్ట్ కాదు తండ్రి. మీ చిత్తాన్ని నిర్వహించుకోవాల్సిందిగా తండ్రి. ఇలాంటి సేపడ్డ దగ్గర 2 నెలల నుంచి రాజమండ్రి తండ్రి మీకు ఆస్వాదం తండ్రి. మీ చిత్రం నిర్వహించుకోవాల్సిందిగా తండ్రి. రాజమండ్రిలో తండ్రి ఈ చర్చి ప్లేస్ గురించి ప్రయత్నిస్తున్న తండ్రి. మీ చిత్తం ఎక్కడ ఏ సంఘానికి ఎక్కడ స్థలాన్ని మీరు సిద్ధం చేసి ఉంచారో మాత్రమే కాదండి, మీరు సిద్ధం చేసుకొచ్చిన స్థలాన్ని చూపించండి. జగత్ ప్రాణం వేయబడక మునిపే తండ్రి ఖచ్చితంగా తండ్రి మీరు సంఘానికి తండ్రి ఒక స్థలాన్ని సిద్ధం చేసి ఉంచవుతుంది. దాన్ని మేము పొందుకోగలగా చూడగలగాలి. మీ చిత్రాన్ని నెరవేర్చుకోవాల్సిందిగా తండ్రి, సిద్ధపడి నెరవేర్చుకోవాల్సిందిగా తండ్రి. ప్రార్థన వాక్యం తండ్రి ఘనత మహిమ ప్రభావం వస్తుందిగా మహాగణుడవు మహారాజు మృత్యుంజయుడవు మా దేవుడవు. మహాగణుడవు మహారాజు మృత్యుంజయుడవు మా దేవుడవు. నిత్యమల్లెలూయ నిత్యస్తుతులయ నిత్య పాడుదము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడే లేడయ్య, స్తోత్రాలు యేసయ్యా. నిత్యమల్లెలూయ నిత్యస్తుతులయ నిత్య పాడుదము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడే లేడయ్య, స్తోత్రాలు యేసయ్యా. మహాగణుడవు మహారాజు మృత్యుంజయుడవు మా దేవుడవు. మహాగణుడవు మహారాజు మృత్యుంజయుడవు మా దేవుడవు. అలసంద్రాన్ని నీవు పాయలుగా చేసినావు, అలయక అందరికీ ఆనందముగా చేరినావు. అలసంద్రాన్ని నీవు పాయలుగా చేసినావు, అలయక అందరికీ ఆనందముగా చేరినావు. శ్రమల ప్రవాసములో తోడుగుండి తరిగి నన్ను చేర్చినావులే. శ్రమల ప్రవాసములో తోడుగుండి తరిగి నన్ను చేర్చినావులే. నిత్యమల్లెలూయ నిత్యస్తుతులయ నిత్య పాడుదము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడే లేడయ్య, స్తోత్రాలు యేసయ్యా. నిత్యమల్లెలూయ నిత్యస్తుతులయ నిత్య పాడుదము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడే లేడయ్య, స్తోత్రాలు యేసయ్యా. మహాగణుడవు మహారాజు మృత్యుంజయుడవు మా దేవుడవు. మహాగణుడవు మహారాజు
10,000 మందిలో అతి సుందరుడవగు దేవుడవివే. 10,000 మందిలో అతి సుందరుడవగు దేవుడవివే. నిత్యమగలయ నిత్యస్తుతులయ నిత్య పాదము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడెవడయ్య స్తోత్రాలు యేసయ్యా. నిత్యమగలయ నిత్యస్తుతులయ నిత్య పాదము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడెవడయ్య స్తోత్రాలు యేసయ్యా. మహాగణుడవు మహారాజువు మా దేవుడవు. మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. నిత్యమగలయ నిత్యస్తుతులయ నిత్య పాదము యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడెవడయ్య స్తోత్రాలు యేసయ్యా. నిత్యమగలయ నిత్యస్తుతులయ నిత్య పాదము యేసయ్యా. స్తోత్రాలు యేసయ్యా. మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. 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 బెత్లెహేములో సందడి పశువుల కాపరి సమర్పిస్తున్న బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి. శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి. శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని. ఆకాశంలో సందడి చుక్కలలో సందడి. ఆకాశంలో సందడి చుక్కలలో సందడి. వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి. వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి. శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి. శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని. కూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి. దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి. కల్లుల పరుగులతో సందడి క్రిస్మస్ తాతలతో సందడి. కల్లుల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి. శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి. శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని. దావీదు పురంలో సందడి రక్షకుని వార్తలో సందడి. దావీదు పురంలో సందడి
యేసు పుట్టాడని రాజు పుట్టాడని బెత్లెహేములో సందడి బెత్లెహేములో సందడి యేసు పుట్టాడని రాజు పుట్టాడని బెత్లెహేములో సందడి బెత్లెహేములో సందడి యేసు పుట్టాడని రాజు పుట్టాడని. సంతోషకరమగు వర్తమానం పంచుకుంటున్నాం. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతముతో. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతముతో. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము.
కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను ఆనందమే మహా సంతోషమే యేసు ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే వేళలో 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 యెషయా ప్రవచనము నేడు రుజువాయే నిర్మించే కుమారుండు కన్యగర్భమందున యెషయా ప్రవచనము నేడు రుజువాయే నిర్మించే కుమారుండు కన్యగర్భమందున ఆనందమే మా సంతోషమే యేసు పుట్టే వేళలో 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 గీతా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేలు లేనివాడు జన్మించే బెత్లెహేమున గీతా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేలు లేనివాడు జన్మించే బెత్లెహేమున ఆనందమే మా సంతోషమే యేసు పుట్టే వేళలో 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 తండ్రి వాగ్దానం నేడు నెరవేరే దేవుని బహుమానం యేసుని జన్మము తండ్రి వాగ్దానం నేడు నెరవేరే దేవుని బహుమానం యేసుని జన్మము ఆనందమే మా సంతోషమే యేసు పుట్టే వేళలో 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 ఆనందమే వేళలో ఆనందమే మా సంతోషమే యేసు పుట్టే 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 వేళలో రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగు
రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగును తెచ్చెను పశువుల పాకలోన బెత్లెహేము నగరులోన పశువుల పాకలోన బెత్లెహేము నగరులోన జన్మించెను మన రాజుడు ఉదయించెను మన రక్షకుడు జన్మించెను మన రాజుడు ఉదయించెను మన రక్షకుడు రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగును తెచ్చెను రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగును తెచ్చెను పరలోక మహిమను విడచి దేవాది దేవుడు తోడుండి నన్ను నడపనకు నిలిచెను పరలోక మహిమను విడచి ఆశ్చర్యకరుడు యేసయ్య నా కోసం పడి వచ్చెను పరలోక మహిమను విడచి దేవాది దేవుడు తోడుండి నన్ను నడపనకు నిలిచెను పరలోక మహిమను విడచి ఆశ్చర్యకరుడు యేసయ్య నా కోసం పడి వచ్చెను జన్మించెను మన రాజుడు ఉదయించెను మన రక్షకుడు జన్మించెను మన రాజుడు ఉదయించెను మన రక్షకుడు రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగును తెచ్చెను యూదయ దేశమునందు పరిశుద్ధుడు యేసయ్య జన్మించె నా కోసమే బంగారం సాంబ్రాణి డోలం యేసయ్యకు అర్పించి ఆరాధించి ఆనందించిరి యూదయ దేశమునందు పరిశుద్ధుడు యేసయ్య జన్మించె నా కోసమే బంగారం సాంబ్రాణి బోళం యేసయ్యకు అర్పించి ఆరాధించి ఆనందించిరి జన్మించెను మన రాజుడు ఉదయించెను మన రక్షకుడు జన్మించెను మన రాజుడు ఉదయించెను మన రక్షకుడు రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగును తెచ్చెను రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగును తెచ్చెను రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగును తెచ్చెను దావీదు పట్టణమందు రారాజు దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు మన కొరకే వచ్చినాడు రక్షకుడయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడయ్యా మనకే వెళ్ళి మాట చెప్పి మనమంతా చేరి సమరమే చేద్దాము భలే వెళ్ళి మాట చెప్పి మనమంతా చేరి సమరమే చేద్దాము మన కొరకే వచ్చినాడు రక్షకుడయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడయ్యా పాపుల కోసం వచ్చాడమ్మ మనిషి రూపిగా మారాడమ్మ ప్రేమను పంచే కావడమ్మ పాపుల కోసం వచ్చాడమ్మ మనిషి రూపిగా మారాడమ్మ ప్రేమను పంచే కావడమ్మ పాపమే లేని పరిశుద్ధుడు దేవదేవుని కేసుతుడు ఆస్తిని రూపం దాల్చాడోయమ్మ మన బ్రతుకులను వెలుగులకి తెచ్చాడోయమ్మ మన కొరకే వచ్చినాడు రక్షకుడయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడయ్యా
రక్షకుడు యేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడు యేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడు యేసయ్యా వేదన బాధలు పొందలేవమ్మ పాపపు దాస్యం పోయిందమ్మ రక్షకుడు యేసు వచ్చాడమ్మా వేదన బాధలు పొందలేవమ్మ పాపపు దాస్యం పోయిందమ్మ రక్షకుడు యేసు వచ్చాడమ్మా హృదయమంతని ఆనందమే సంబరాలు చేసే ఈ జగమే ఆడి పాడి కొనియాడదమోయమ్మా మనసారా యేసురాజుని కొలిచెదమోయమ్మా మన కొరకే వచ్చినాడు రక్షకుడు యేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడు యేసయ్యా పలకమే వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సమానమే చేద్దాము పలే వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సమానమే చేద్దాము మన కొరకే వచ్చినాడు రక్షకుడు యేసయ్యా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుని కొద్ది సమయం దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలుని జ్ఞాపకం చేసింది. గతించిన కాలంలో దేవుడు మన జీవితాల్లో చేసిన అనేకమైన మేళను బట్టి ఆయన స్థుతిద్దాం. ప్రతి ఒక్క మేలుని జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే కీర్తనకారుడు తన ప్రాణంతో తన అంతరంగంతో చెప్పుకుంటూ మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే చేసిన మేళ్ళను బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా మనం ఉన్నట్లయితే ఇంకా అనేకమైన మేళ్ళు మన జీవితాల్లో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మేళ్ళు మరిచిపోయేవారుగా మనం ఉన్నట్లయితే ఆయన ఆశ్చర్యకర అద్భుతమైన కార్యాలు మనం ఎప్పటికీ పొందుకోలేము. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళలో దేవాది దేవుడు మన జీవితాల్లో గతించిన కాలం చేసిన మేళ్ళన్నింటిని బట్టి కొద్ది సమయం ఆయన్ని ఒకసారి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఎందుకంటే 2020 సంవత్సరం మరి కరోనా వైరస్ ద్వారా అనేక మంది మృతులైపోయి ఉండగా మరి ఎటువంటి కీడు, ఎటువంటి నష్టం, ఎటువంటి ఆపద మన దరి చేరకుండా మనల్ని కాచి దాచి కాపాడిన దేవుడు, క్రొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టడానికి మనకు అవకాశం ఇచ్చిన దేవుడు. మనలో ఏ గొప్పతనం లేదు కానీ మన అర్హతను బట్టి కాదు కానీ కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టి మనల్ని కాపాడిన దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన చేసి ప్రతి ఒక్క మీరు ఒక్కసారి కన్ను ఎదుట ఒక్కసారి చూడడానికి ప్రయత్నించాము. ఎన్ని మేలు చేశాడు మనకు. మనం ఒంటరిగా ఉన్న వేళల్లో ఇదిగో నేను నీతో ఉన్నాను, భయపడకమని ఆదరించిన దేవుడు, మన ధైర్యపరిచిన దేవుడు, తల్లి కన్నా తండ్రి కన్నా మనల్ని ఎక్కువగా ప్రేమించిన దేవుడు, ఎంతగానో మనల్ని కాపాడిన దేవుడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు, కునుకడు నిద్రపడిన వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో మన పట్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చిన దేవుడు. ఆయన ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోవాలి. ఏమిచ్చినా అది తక్కువే, ఎంత ఇచ్చినా అది ఆయన మనకి ఇచ్చినది. మనకంటూ మనం మన సొంతంగా ఏం పొందుకోలేదు కానీ ఆయన మనకి ఇచ్చిన ఈ జీవితం, ఆయన మనకి ఇచ్చిన ఈ సమయం, ఆయన మనకి ఇచ్చిన ఈ ఆయుష్, మనకి ఆయన ఇచ్చిన ఈ జ్ఞానం, మన సమస్త తలాంతులు ఆయన పాదాల చెంత సమర్పించుకుంటాం. మనల్ని మనం సమర్పించుకుందాం. దేవా, నేను నీ సొత్తుగా బ్రతకాలి, నేను నీ కొరకు జీవించాలి ప్రభువా, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు, నన్ను ఎందుకు ఎంచుకున్నావు, నీ ఎంపికలో నిలవబడిన నేను అయ్యా నీ కొరకు వాడబడాలి దేవా అనే ఆశతో ఒక్కసారి అడుగుతాం. దేవా నా జీవితంలోనే అడగక ముందు ఎన్నో మేలు చేస్తావు తండ్రి. చేసిన మేలన్నింటిని బట్టి నేను స్తుతిస్తున్నామయ్యా. మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి నాయన నేను ఘనపరుస్తూ ఉన్నాను తండ్రి, నేను హెచ్చిస్తూ ఉన్నాను దేవా. మీరు లేనిదే మేము లేని తండ్రి. జీవాధిపతి, మీలో ఉన్న జీవాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. మాలో మీకు నచ్చని కూడా ఎప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టే మనసుని మాకు దయచేయండి. పరిశుద్ధుడా అయా నూతన వాత్సల్యతతో నాయన మా ముందు మీరు చేతులు చాపి మమ్మల్ని పిలుస్తూ ఉన్నప్పుడు దేవా అయా నీ చేయి పట్టుకోగలిగే ధన్యతను మాకు దయచేయండి. నీ చేయి పట్టుకుని నాయన నీవు నడుస్తున్న ఆ మార్గంలో తండ్రి కుడికి కానీ ఎడమకు కానీ మేము తొట్టిలో పోకుండా దేవా అయా నీ అడుగు జాడల్లో అడుగులు వేయగలిగే కృపను నాయన మాకు దయచేయమని వేడుకుంటున్నాను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, చేతిలో నేను అనుక్షణము
నీవే నా హృదిలో శాంతి నీవే ఈ భూమిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేతును కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేతును నీ శక్తితో నన్ను పట్టుకొని ఆత్మతో నన్ను నడుపు శిల్పిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము. అవునయ్యా, మమ్మల్ని మేము సమర్పించుకున్నాను. అనుక్షణము చెక్కండి తండ్రి. చెక్కబడుతూ ఉన్నప్పుడు బాధేనా, చెక్కుతూ ఉన్నప్పుడు ఎంతో ఓర్పు కావాలి తండ్రి. పరిశుద్ధంగా మీరు చెక్కుతూ ఉన్నప్పుడు నాయన ఆ సమస్యల్ని, ఆ బాధల్ని, ఆ ఇబ్బందులు తట్టుకోగలిగే మనసులు మాకు దయచేసి. ఎందుకంటే మీరు చెక్కుతూ ఉంది మమ్మల్ని నాశనం చేయడానికి కాదు తండ్రి. శిల్పంగా ఉన్న మమ్మల్ని, శిలలాగా ఉన్న మమ్మల్ని తండ్రి, ఒక రాతి వలె ఉన్న మమ్మల్ని తండ్రి గొప్ప శిల్పంగా చెక్కబోతూ ఉన్నావు తండ్రి. కానీ చెక్కబట్టడానికి లోబడే హృదయాలు, అంగీకరించే మనసు మాకు దయచేయండి. పరిశుద్ధుడా మీకే వందనం. మేమందరూ నీ చేతిలో పాత్రలుగా చెక్కబడాలి. మేమందరూ నీ కొరకు వాడబడాలి తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మేము ఎరుగని క్రొత్త మార్గము నడిపిస్తాను వాగ్దానం ఇచ్చావయ్యా. అయ్యా, మేము నడుస్తున్నప్పుడు తండ్రి నీ చేయి పట్టుకొని మేము నడిచేదేవా. అయ్యా, నీ అడుగు జాడల్లో మేము అడుగులు వేయగలిగే విధంగా మమ్మల్ని స్థిరపరచండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంధించండి దేవా. అయ్యా, మీ సంధికి వచ్చిన ఏ ఒక్కరు నువ్వు ఖాళీ చేత పంపించే దేవుడు కాదు. నా మాట, మా మాట వినడానికి ఎవరు రాలేదు దేవా. నీ మాటను నాయన నిన్ను చూడాలి దేవా. నీ దర్శనాన్ని పొందుకోవాలి బిడ్డలు వచ్చి ఉండగా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించండి దేవా. ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తి పరుస్తాను వాగ్దానం ఇచ్చిన దేవా. మీరే ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంధించమని వేడుకొనిచున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తృప్తి పరచండి దేవా. బలపరచండి తండ్రి. అయ్యా, ఏ మాట అయితే ఈ రోజు మా కొరకు మీరు సిద్ధపరిచి ఉంచారు, ఏ మాట అయితే మీరు మా కొరకు దాచి ఉంచారు, ఆ దాచి ఉంచిన జీవం కలిగిన, శక్తి కలిగిన ఆ మాటను మా కొరకు విడుదల చేయండి దేవా. నీ వాక్కు రెండంచుల కట్టుము గనక మొదట చెప్తున్నాను మీరు సంధించండి. నాలో నీకు నచ్చని గుణాలని ఒప్పుకొని విడిచిపెట్టే మనసు నాకు దయచేయండి. మొదట నేను మారాలి తండ్రి. ఎవరికి వారమే ఈ మాట అనుకోని నేను మారాలి, ఎదుటివాడు కాదని అర్థం చేసుకుని దేవా. ఎవరికి వారమే మారటానికి తండ్రి మార్పు అనే ఆయన ఆ రోడ్లో దేవా ఒక్కొక్క అడుగు తండ్రి ముందుకు వేయగలిగే విధంగా, ఒక్కొక్క మెట్టు దేవా మార్పు వైపుకి మేము ఎక్కగలిగే విధంగా సహాయం చేయాలి. ఒక నూతన వ్యక్తిత్వాన్ని, ఒక నూతన జీవితాన్ని, నూతన మనస్సుని, నూతన సృష్టిగా మమ్మల్ని మీరు మలుచుకోండి. మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినారు. మీ సన్నిధిలో మమ్మల్ని ముందు నడిపించినారు. పరిశుద్ధ ఆత్మదేవ అయా, నన్ను తండ్రి మరుగుపరిచి నన్ను, నా మాటలు, నా స్వరాన్ని కొట్టివేస్తారు. మీ స్వరాన్ని, మీ మాటల్ని, మీ ఉద్దేశాన్ని మాకందరికీ బయలుపరచమని వాక్యంలో తెన్ని మర్మాలతో మీరు నాతో మాట్లాడారు. వేసినామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన నుండి కోరుకున్న ఒక మాట మనం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ రోజున దేవుడు మన నుండి కోరుకుంటున్న మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనం. మత్తయి సువార్త 7:13-14. ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మా ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది,
దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కొనుగోలు వారు కొందరే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఇక 2 మార్గాలు, ఇరుకు ద్వారం, విశాలమైన ద్వారం, 2 చెప్పబడుతున్నాయి. దానిలో ఇంకా మనం చూసినట్లయితే ఇరుకు ద్వారం మనల్ని నడిపించేది జీవానికి, విశాలమైన మార్గం మనల్ని నడిపించేది నాశనానికి అంట. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలకి అంతం ఏంటి, ఎండింగ్ ఏంటి చెప్తా ఉన్నాడు. మనకు తెలియదు కదా. ఎప్పుడైనా చూడండి, ఒక రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నప్పుడు చివరి ఏముందో మనకు తెలుసా? కొత్త రోడ్లు వెళ్తా ఉన్నాం మనం, చివరి ఏముంది మనకు తెలియదు. కానీ ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలు, ఒకటేమో చాలా విశాలంగా ఉందంట, ఒకటి చాలా ఇరుగ్గా ఉందంట. 2 చాలా చాలా విశాలంగా. అందరికి విశాలమైన మార్గం ఇష్టపడతాం, ఇరుకైన మార్గం ఇష్టపడతాం. అందరికి విశాలమైన మార్గం కావాలి. ఎందుకు? మన కంటికి నచ్చుతుంది. మేము సేవకు వచ్చే ముందు పాపకు ఒక దర్శనం వచ్చిందన్నమాట. మేము సేవకు రావాలి, దేవుడు చెప్తూ ఉన్నారు సేవకి వెళ్ళాలి అని. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కానీ ఒక దర్శనం ఏంటంటే, అప్పుడే పాస్టర్ గారికి జాబ్ చేస్తా ఉన్నారు హైదరాబాద్లో. ఇంకొక కొత్త ఆఫర్ వచ్చింది, ఉద్యోగం ఆఫర్. సేవకి వెళ్ళాలి తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇంకా దేవుడు బయలుపరచలేదు. ఆ టైంలో ఒక ఉద్యోగం వచ్చింది. ఎలాంటిదంటే ఏరోప్లేన్ లో అన్నమాట. చాలా మంచి ఉద్యోగం, మంచి హోదా, మంచి పేరు ప్రఖ్యాతులు, గొప్ప స్థితి ఉండే మంచి ఉద్యోగం ఆఫర్ వచ్చింది ఒక ఫ్రెండ్ ద్వారా. అక్కడికి వెళ్ళాలా, సేవకు వెళ్ళాలా, ఏం చేయాలి? ఇంకా దేవుడు సేవకు పిలవలేదు కదా, ఎలాగో జాబ్ చేసుకుంటున్నాం. అప్పుడు పిలవలేదు కదా, అప్పుడు దాకా సేవకు వెళ్ళేదాకా జాబ్ చేసుకుందామా, దీనికి షిఫ్ట్ అవుదామా అని ఆలోచిస్తున్న టైంలో దేవుడు మాట్లాడారనమాట. 2 ద్వారాలు ఉన్నాయి. ఒక ద్వారం చాలా చక్కబడి, చాలా నగిషీ పని చేసి, చాలా అందంగా ఉంది, మంచి మంచి గిఫ్ట్లు ఉన్నాయి, మంచి బంగ్లా ఉంది, మంచి కారు ఉంది, గొప్ప గొప్ప కానుకలతో నిండిపోయి ఉంది ఆ ద్వారం. ఆ లోపలంతా ఒక ద్వారం ఉంది, తెల్లని ద్వారం. డోర్ మీద ఏ నగిషీ పని లేదు, ఏమి కనిపించట్లా, చాలా సాధారణమైన ద్వారం. మేము ఏది పట్టుకోవాలి, ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నట్టు దేవుడు చూపించారన్నమాట. ఎప్పుడు చూడండి, ఈ లోకపరమైన మార్గం, విశాలమైన మార్గం, అది ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది. మన కంటికి అది ఇంపుగా ఉంటుంది, అటు వెళ్తే బాగుండును అని అనిపిస్తుంది మనకి. కానీ ఎవరైతే ఆ కనిపించని, తెలియని, అర్థం కాని, అసలు వెళితే ఏమవుతుంది, అది తెలియని ఆ వైట్ టోన్ చూసారు, అదే దేవుని మార్గం. వెళ్తే దేవుడు ఏమన్నా ఇస్తాను అని చెప్తాడా, వాగ్దానం చేస్తాడా? ఏం లేదు. అది మనకై మనం ఎంచుకోవటం. ఇక్కడ మన ముందు 2 ద్వారాలు ఉంచాడు ఆయన. ఇరుకు మార్గం కావాలా, విశాలమైన మార్గం కావాలా? దాని అంతం కూడా చెప్పేస్తున్నాడు ఆయన. ఇరుకు మార్గం ఖచ్చితంగా నిన్ను జీవాన్ని నడిపిస్తుంది, కానీ ఇరుగ్గా ఉంటుంది. విశాలమైన మార్గం చాలా విశాలంగా ఉంటుంది, కానీ నిన్ను నడిపించేది నాశనానికి. కానీ నువ్వేది ఎంచుకుంటున్నావు? అప్పుడు అనుకున్నాం, కాదు ప్రభువా, ఈ ఉద్యోగం అనేది సాతాను ప్రలోభం, ఆకర్షణ. ఆ ఆకర్షణ వైపు మేము వెళ్లకుండా మేము నిలబడి ఉంటామయ్యా. నువ్వు సేవకు పిలిచేంత వరకు ఏ ఉద్యోగాన్ని ఎటువైపు మేము చూడంగానే నీ వైపు, నీ పిలుపుపై మేము చూస్తాం అని మేము దేవునికి మాట ఇచ్చామన్నమాట. దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుందంటే అర్థం కాదు మనకు. దేవుని దీవెన ఎలా ఉంటుందో అర్థం కాదు. ఎందుకంటే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు ఎవరంట? ఎంతమంది అంట? దాన్ని కనుగొని వారు కొందరే. అంటే ఎవరు? మనం అనుకుంటాం, నేను బాగానే ఉన్నా, నేను క్రైస్తవుడిని కాబట్టి నేను ఇరుకు మార్గంలో ఉన్నాను, కాబట్టి నేను వెళ్ళేది ఖచ్చితంగా జీవానికి అనుకుంటున్నాము. ఇక్కడ క్రైస్తవులు అన్ని జనులు అని చెప్పట్లేదు ఆయన. అందరి గురించి రాయబడుతున్న మాట ఇది, క్రైస్తవుల్లోనే. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులంట, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరు ఎలా వచ్చారు? ఇక్కడ కూడా అదే మాట. అనేక మంది ఇరుకు మార్గం, విశాలమైన మార్గం అందరూ వస్తున్నారు, కానీ ఆ ఇరుకులోకి వెళ్లేవారు కొందరే. అందరమే క్రైస్తవులని, అన్ని జనుల గురించి ఇక్కడ మాట్లాడలే అసలు. వారు తెలియదు, దేవుడిని తెలియని దేవుడిని పూజిస్తా ఉన్నారు. మనకు అన్ని తెలుసు, తెలిసినా కానీ మనం భక్తి సరిగా చేయలేము. కాదంటారా? ఆలోచించండి. సజీవమైన దేవుడైనా, జీవం కలిగిన దేవుడైనా, మాట్లాడే దేవుడైనా, చూచుచున్న దేవుడైనా తెలుసు మనకి. కానీ మనం చేసే భక్తి ఎలా ఉంటుంది? చెయ్యాలా, చేయకూడదా,
అంత అవసరమా? అంత కష్టపడాలా? అంతగా చేయాల్సిన అవసరం ఉందా? చూడండి, ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణి నమ్ముకోకముందు పూజల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అక్కడ ఉపవాసాలు, లేకపోతే కార్తీక మాసం కదా, పొద్దున్నే తెల్లవారుజాములు వేసి ఆ చలి నీళ్ళతో స్నానాలు ఎంతో కష్టపడి ఎంతో చేస్తారు. మరి ఇక్కడికి వచ్చినాక తెల్లారి లేవమంటే ఎంతో ఇబ్బంది ఉంటుంది. అది కూడా ప్రార్థనకి ఇంట్లో కూర్చొని చక్కగా బ్లాంకెట్ కప్పుకొని హాయిగా చలి తగలకుండా ప్రార్థన చేయడమ్మా అంటే నిద్ర వచ్చేస్తుంది మనకి కదా, చలేస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏం అనిపించదు, ఎందుకంటే అది ఇష్టంగా చేస్తుంటాం. ఇక్కడికి వచ్చా కష్టం అనిపిస్తుంది. ఎందుకని ఎప్పుడు ఆలోచిస్తాను నేను, సజీవమైన దేవుడు ఆయన, గొప్ప దేవుడు ఆయన, ఆశ్చర్యకర అద్భుతాలు చేసే దేవుడు ఆయన, అక్కడ చేయగలుగుతున్నాం. ఇక్కడికి వచ్చి ఎందుకు మనకు బద్ధకం వచ్చేస్తుంది? ఇక్కడికి వచ్చి అంత గొప్ప దేవుడిని ఎందుకు మనం అంతగా ఆరాధించలేకపోతున్నాం? మన మనస్సుతో, మన పూర్ణ హృదయంతో ఎందుకు ఆయనకి ఇష్టంగా చేయలేకపోతున్నాం? ఏదో మన మనసులో అడ్డు వచ్చేస్తుందండి. ఇరుకైన మార్గం ఖచ్చితంగా ఇరుకే, విశాలం అనట్లేదు ఆయన. ఆ ఇరుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇరుకు ఎప్పుడు కూడా నిన్ను ఇబ్బంది పెడతా ఉంటుంది. నీ మనసుకు నచ్చదు, నీ మనసును ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆ ఇరుకైన మార్గంలో కనుక మనం నిలబడగలిగితే, ఆ ఇరుకైన మార్గంలో కనుక నువ్వు ముందుకు నడవగలిగితే, ఆ ఇరుకైన మార్గంలో కనుక నువ్వు వెనక్కి తిరగకుండా నువ్వు ఆగగలిగితే ఖచ్చితంగా జీవం నీదే అంటున్నాడు ఆయన. ఈ లోకంలోకి ఆయన వచ్చింది మనకి జీవాన్ని ఇవ్వటానికే. మన ముందు ఆయన నడిచాడు ఆ ఇరుకు మార్గంలో. ఆయన నడిచి చెప్తున్నాడు, ఆయన నడవకుండా చెప్పట్లే. ఆయన నడిచి, ఇదిగో నేను నడిచాను, ఇదిగో నేను నడిచింది నేను, ఇదిగో ఇప్పుడు నీ చెయ్యి పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, రా నా వెనకాల అంటే మనం అనుమానంగా చూస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఆయన ఇలా ఎందుకు రావాలయ్యా? ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళకూడదయ్యా? అది విశాలం ఉంది కదయ్యా, ఇరుకు కదయ్యా, సమస్యలయ్యా, ఇబ్బందులయ్యా, ఈ కాలు నొప్పయ్యా, కడుపులో నొప్పి ఎందుకు వచ్చిందయ్యా? ఆ ఇరుకులో ఉన్నంతసేపు ఆయన్ని ప్రశ్నిస్తున్నాం, ఆ ఇరుకులో ఉన్నంతసేపు ఆయన్ని అనుమానిస్తున్నాం. ఇరుకులో ఉన్నంతసేపు నా చేయి పట్టుకున్నాడా లేదా, నన్ను తీసుకెళ్తాడా లేదా, ఏం చేస్తాడు నన్ను, రకరకాల అనుమానాలతో, రకరకాల ప్రశ్నలతో మన ముందుకి అడుగు వేసి నమ్మకంగా ఆయనతో నడవలేకపోతున్నాము. ఇరుకు మార్గంలో ప్రవేశించేది, ఇరుకు మార్గాన్ని కనుగొనేది, ఇరుకు మార్గంలో అంతం వరకు చేరేది చాలా కొద్ది మంది అంటారు. ఇశ్రాయేలీలు కాల్బలం ఎంతమంది బయలుదేరారు? కాల్బలం అంటే అప్పుడు యుద్ధంలో సైనికులుగా లెక్కించబడిన వారు 6 లక్షల మంది యవనస్తులు అంటారు. 18 సంవత్సరాలు మొదలుకొని 35 సంవత్సరాల వరకు మధ్య వయస్కులు మాత్రమే సైనికులుగా వారు తీసుకునేవారు. మరి ఆ కాల్వలో యవనస్తులు 6 లక్షల మంది బయలుదేరారంట. వాగ్దాన దేశం చేరింది ఎంతమంది? ఇద్దరే. ఈరోజు క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా, ఏ మూలకు వెళ్ళినా కానీ చర్చిలు లేని ఊరు లేదు, చర్చి లేని వీధి లేదు కదా. మరి పరలోక రాజ్యం చేరేది ఎంతమంది? కొందరే. ఆ కొందరిలో నువ్వు నేను ఉన్నామా? ఆ కొందరిలో నేనున్నానా? ఇప్పటికప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. ఏదో భక్తి చేసాం, ఏదో చర్చికి వెళ్ళాం, ఏదో 2 పాటలు పాడేసుకున్నాం, ఏదో వాక్యం విన్నాం, అయిపోయింది ఈ వారానికి, మళ్ళీ ఆదివారం కదా చూద్దాంలే. దేవుడు నా గురించి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. దేవుడు నా గురించి ఆ ఇరుకైన మార్గం నడిచాడు. మరి ఆయన నడిచిన ఇరుకైన మార్గం నేను ఉన్నానా? ఆయన చూపిస్తున్నా, ఆయన ఇద్దామనుకున్న జీవాన్ని నేను పొందుకోగలుగుతున్నానా? ఆ పరలోక రాజ్యం నేను చేరటానికి నేను అర్హతను పొంది సంపాదించగలుగుతున్నానా? ఎప్పటికప్పుడు మనల్ని పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఏదో భక్తి చేసాం కాదండి, భక్తి అందరూ చేస్తున్నారు. కానీ ఆ భక్తిలో వైవిధ్యత, ఆ భక్తిలో ప్రత్యేకత, ఆ భక్తిలో దేవుడు మన వైపు చూసి ఆనందించగలిగే ఆ గొప్ప అనుభవాన్ని పొందాలి. మనం చూసి ఆయన బాధపడతా ఉన్నాడా, ఆనందిస్తూ ఉన్నాడా? మనం చేయి పట్టుకుని నడిపించిన సిద్ధంగా ఉన్నాడు ఆయన. కానీ ఆయన చెయ్యిని పట్టుకోలేక, ఆయన చేతిని నమ్మలేక, చాపిన చేతిని తిప్పి కొట్టేవారు అనేక మంది ఉన్నారు. కారణం అవిశ్వాసం. ఆనాడు ఇశ్రాయేలు 6 లక్షల మంది బయలుదేరినా కానీ వారు వాగ్దాన దేశానికి చేరలేకపోవటానికి కారణం వారిలో ఉన్న అవిశ్వాసం. ఇరుకు మార్గంలో నువ్వు ముందుకు వెళ్ళాలి, ఇరుకు మార్గంలో స్థిరంగా నిలబడాలి, ఇరుకు మార్గంలో నీవు ముందున్న అంతానంటే ఆ జీవాన్ని నువ్వు చేరుకోవాలి. ఇరుకు మార్గంలో వెనుదిరిగి చూడకుండా నువ్వు ముందుకే సాగాలంటే ఖచ్చితంగా నువ్వు కలిగి ఉండాల్సింది విశ్వాసం. విశ్వాసం లేకుండా ఇరుకు మార్గంలో నిలబడి ఉండలేవు. అపవాది ఎన్నో రకాల ఇబ్బందులతో, అనేక రకాల సమస్యలతో ఇరుకు మార్గం చూడండి ఎంత ఇరుగ్గా ఉంటుందంటే ఆ డోరే ఉంది. ఆలోచించండి, అది ఒక మనిషి కూడా పట్టలేనంత చాలా ఇరుక్కుంది అనుకో, ఎలా కష్టంగా ఉంటుంది. చిన్ని సంది ఇంతే ఉంది, దాంట్లోంచి మనం పట్టాలి. ఎలా వెళ్తాం? ఈ భుజాలు ఇవన్నీ కొట్టుకుపోతా ఉంటాయి, గీసుకుపోతా ఉంటాయి. చాలా ఇబ్బందిగా, చాలా కష్టంగా లోపలికి రావాలి కదా. క్రైస్తవం అనేది ఇరుకు మార్గంతో సమానం. ఆ ఇరుకు మార్గంలో నువ్వు వెళుతున్నప్పుడు ఏ మనుషుల సహాయం నీకు దొరకదు, ఏ మనుషుల ఆదరణ నీకు దొరకదు,
ఇంకా పైగా చూస్తే ఇరుకు మార్గం నువ్వు అడుగు పెడుతున్నప్పుడు అనేక మంది నిన్ను వెనక్కి లాగుతారు. కారణం అనేక మంది ఇష్టమైంది ఏంటి? విశాలమైన మార్గం. 1000 మంది 1,00,000 మంది విశాలమైన మార్గంలోకి వెళ్తున్నారు, ఒక్కరో ఇద్దరు ఇరుకులోకి వెళ్తున్నారు. మనం ఎక్కడికి వెళ్తాం? ఎవరు మాట వినపడుతుంది మనకి ఎక్కువ? వాళ్ళు చెప్తారు 1,00,000 మంది వెళ్తుంటారు కదా, ఎందుకమ్మా అనవసరం అటు వెళ్తున్నావు, ఇటురా ఎంత బాగుందో, ఆ ముళ్ళలోకి వెళ్తున్నావేంటి, ఆ కప్పల్లోకి వెళ్తున్నావేంటి, అటు వెళ్తే అవమానం, అటు వెళ్తే ఇబ్బంది, అటు వెళ్తే సమస్య, ఇటు చూడు ఎంత బాగుందో, ఇటు చూడు ఎంత బాగుందో అని చెప్పేవారు అనేక మంది ఉంటారు. ఇరుకు మార్గం నడువు పర్వాలేదని బలపరిచేవాళ్ళు నీకు ఎక్కడా కనిపించరు, ఎక్కడా కూడా. అందరూ కోరుకునేది విశాలమైన మార్గం, అందరూ ఎంచుకునేది ఆ విశాలమైన మార్గం, అందరికి కరెక్ట్ అనిపించేది కూడా ఆ విశాలమైన మార్గమే. కానీ ఇరుకైన మార్గం ఎవరికి నచ్చనిది, ఇరుకైన మార్గం ఎవరూ కోరుకోండి. ఇరుకైన మార్గం చాలా కొందరు మాత్రమే గుర్తించగలుగుతారు, అసలు కనపడదంట అందరికి. ఎందుకంటే ఈ బైబుల్లో భక్తులు ఉన్నారు, పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు భక్తులు మనం వేళ మీద లెక్కించవచ్చు కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగా తరాలు మారిపోయినాయి, లక్షల వేల తరాలు మారిపోయినాయి. కానీ కొంతమందినే మనం గుర్తుంచుకోవడానికి కారణం ఏంటి? వారి ఇరుకైన మార్గాన్ని ఎంచుకున్నారు. వారి తర్వాత తరాల వారికి ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపులరీగా వాడు నిలబడి చూపించాడు, ఇదిగో మేము ఇలా భక్తి చేసాం, మా ఈ భక్తి వల్ల మేము దేవుని పొందుకున్నామని సాక్షిగా నిలబడ్డారు. అలా కొందరున్నారు విశాలమైన మార్గాన్ని ఎంచుకున్నారు. కొంతమంది గెహాజీ ఎంచుకున్నాడు, ఒక ఆకాన్ ఎంచుకున్నాడు, లేకపోతే ఒక యోధా ఎంచుకున్నాడు, యేసుక్రీస్తుని నమ్మివేసిన యోధా ఎంచుకున్నాడు. వాళ్ళందరూ కొంతమంది విశాలమైన మార్గాన్ని ఎంచుకున్నారు. వారి అంతం ఎలా ఉందో కూడా ఈ బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తాము. కాబట్టి ఇరుకైన మార్గం ఇచ్చే దీవెన మనకు తెలుసు, విశాలమైన మార్గం ఇచ్చే దీవెన మనకు తెలుసు. కాబట్టి ఏది ఈ రోజున మనం ఎంచుకుంటున్నాం? మనం ఎంచుకుంటున్నాం ఇరుకైన మార్గం ఎంచుకున్నాం అనుకుందాం. ఆ ఇరుకైన మార్గంలోకి వెళుతూ ఉన్నప్పుడు నువ్వు స్థిరంగా నిలబడాలంటే ఖచ్చితంగా నువ్వు కలిగి ఉండాల్సింది విశ్వాసం. విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం ఏంటంట మృతం. మృతం అంటే ఉన్నా లేనట్టే, చనిపోయింది. చనిపోయిన వాళ్ళు ఎలాగా? వాళ్ళలో చలం ఉండదు, వాళ్ళు ఏం కదలిక ఉండదు, ఏ ఉపయోగం ఉండదు వాడి వల్ల, ఏం మాట్లాడారు కదా. అలాగే క్రియలు, మనలో దేవుడు అంటే చాలా నమ్మకం, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నమ్మకమే, చాలా బాగుంది. కానీ ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించగలుగుతున్నామా? మనం ఏదైతే మన నోటితో చెప్తున్నామో ఆయన నిజరక్షకుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన రాజాది రాజు, ఆయన లోకానికి వచ్చాడు, నా పాపాన్ని తీసుకున్నాడు, నోటితో చెప్తున్నాం. కానీ మనసులో లేకపోతే క్రియల్లో ఆ విశ్వాసాన్ని మనం చూపించగలుగుతున్నామా? చూపించలేకపోతున్నాం. కారణం ఆలోచిద్దాం ఈరోజు. ఎందుకు మనం ముందుకు అడుగు వేయలేకపోతున్నాం? ఎందుకు ఇరుకు మార్గంలో మనం స్థిరంగా నిలబడలేకపోతున్నాం? ఎందుకు మాటి మాటికి వెనుదిరిగి చూస్తాం? ఎందుకంటే లోతు భార్యతో దేవుడు ఖచ్చితంగా చెప్పిన మాట, వెనుదిరిగి చూడొద్దు, నువ్వు ముందుకే వెళ్ళు అని. కానీ ఆమె ఏం చేసింది? దేవుడు తెలియదు ఆమెకి? దేవుడు తెలుసు, అన్ని తెలుసు. దేవుడు ఆజ్ఞ తెలుసు, ఆయన మాట తెలుసు, ఆయన దీవెన తెలుసు. వెనక్కి తిరిగితే తిరగకూడదని చెప్పి తిరిగితే నష్టపోతానని కూడా తెలుసు. కానీ వెనుదిరిగి చూస్తుంది. కారణం అనుమానం, కారణం అవిశ్వాసం, కారణం ఏదో సుగమగుమలు ఏమైపోతుందో, నా ఇల్లు ఏమైపోతుందో, నా పొలం ఏమైపోతుందో, అక్కడ నా బిడ్డలు, నా కుమారులు ఉన్నారు, ఏమైపోతుందో నా జీవితం. ఆ వెనుకున్న వాటిని మరువలేక, దేవుడు చెప్పిన మాటను పాటించలేక, ఆ ఇరుకైన మార్గం అని ఆమె అది భావించింది. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఆమెని దేవుల్లోకి నడిపించటానికే సొదొమ గొమొర్రా నుంచి బయట తీసుకొచ్చాడండి. ఆమెను నశింపజేసేవాడే అయితే అక్కడ విడిచిపెట్టారు కదా. దేవునికి ఈ లోతు భార్య పట్ల పెద్దగా ప్రణాళికలు లేవు. లోతు కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టాలి అని అనుకున్నాడు అనుకోండి, ఆ సొదొమ గొమొర్రాలోనే అగ్నిగంధకాల మధ్యలోనే వారిని విడిచిపెట్టి ఉండేవాడు కదా. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? వారు దీవించబడాలి. దేవుని ఉద్దేశం ఏంటి? అబ్రహాము వలె లోతు కూడా దీవించబడాలి, అంత హెచ్చించబడాలి. లోతు కుటుంబం ఎప్పటికీ తరతరాలు వారి తర్వాత తరాలకి వారి ఆశీర్వాదానికి మూల కారకులు అవ్వాలి. మూల పితరుడుగా లోతు కుటుంబాన్ని నిలబెట్టాలని దేవుడు ఎంచుకొని బలవంతాన్ని చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాడంట. ఏం చేసింది? అయినా ఆగలేకపోయింది, వెనుదిరిగి చూసింది. ఈ రోజున దేవుడు మనలో కూడా అలా బలవంతాన్ని తీసుకెళ్తున్నాడు. మన చూపు ఎప్పుడు కూడా వెనక్కే ఉంటుందా? వెనక్కి విడిచి వచ్చిన లోకం, వెనక్కి విడిచి వచ్చిన మనుషులు, వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం మనం. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు నాకేం చెప్పాడు? దేవుడు నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? నేను అడుగు ముందుకు వేస్తే ఆయన నాతో మాట్లాడతాడు కదా. ఆయన ఆజ్ఞకి, ఆయన మాటకి పట్ల నా విశ్వాసాన్ని నేను క్రియల్లో చూపించినట్లయితే నా దేవుడు నన్ను దీవిస్తాడని నమ్మకం లేక ఇలా వచ్చానేంటి, ఇటు వచ్చానేంటి, ఇలా జరిగిందేంటి, అలా జరిగిందేంటి, రకరకాల ప్రశ్నలు, అనుమానాలతో మన మైండ్ అంతా నిండిపోయి దేవుడు కోరుకున్న విశ్వాసాన్ని చూపించలేక
మనం దీవెన్ని పోగొట్టుకొని ఆ ఇరుకు మార్గాన్ని ఎంచుకున్న మనమే ఇరుకు మార్గంలో నిలబడలేక తిరిగిపోతున్నాం లోతుపాడేవని. శాశ్వతమైన దీవెనల్ని, శాశ్వతమైన ఆశీర్వాదాలని కోల్పోతున్నాం మనలో ఉన్న విశ్వాసం ద్వారా. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం, నీ విశ్వాసం క్రియల్లో చూపించు. నీ కంటి ముందు ఏదైతే కనిపించట్లేదో అది ఉంది, అది నమ్మగలమా? ఈరోజు మన జీవితంలో ఒక లేమి, ఒక అప్పు సమస్య ఉంది. దేవుడు చెప్తూ ఉన్నాడు, అమ్మ నీ లేమి అంతకు లేదమ్మా, నేను కొట్టేశానమ్మా సిలువలో, నువ్వు సమృద్ధితో దీవించబడతావని దేవుడు చెప్తా ఉన్నాడు. యెహోవా నీ కాపరి, నీకు లేమి కలగదు అని ఆయన స్వయాన వచ్చి చెప్తున్నా కానీ మనకేమైనా వస్తూ ఉంటుంది. నా పిల్లలాగా, రేపు ఎలాగా, భవిష్యత్ ఎలాగా, ఇల్లు ఎలా కట్టుకోవాలి, పొలం ఎలా కొనుక్కోవాలి, పిల్లలకి ఎలా పెళ్లి చేయాలి, వీటన్నిటి మధ్య మన మనస్సు ఇరుక్కుపోయి ఆ సమస్యలతో, ఆ బాధలతోనే మనం బంధించబడి దేవుడు చెప్తున్నా కానీ అది వినలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. యెహోవా నీ కాపరి, నీకు లేమి కలగదంటున్నాడు ఆయన. ఆయన ఎంత గొప్ప కాపరి! ఆకాశ పక్షులను పోషించే కాపరి ఆయన. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. మరి అంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడుతున్నాం? మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? మనం ఎందుకు ఏదో జరగదేమో, అది అవ్వదేమో, ఇది అవ్వదేమో ఎందుకు అనుకుంటున్నాం? అలా అనుకుంటున్నాము అంటే దేవుడి మీద నమ్మకం లేదనే. నమ్మకం లేని చోట దేవుడు ఉండలేడండి. ఎలాగైతే చీకటి వెలుగు రెండు ఒక చోట ఉండలేవో, విశ్వాసం లేని చోట ఆయన ఉండలేడు. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎంత బలంగా నమ్మాలి ఆయన్ని? చీకట్లో ఉన్నా కానీ నాకు వెలుగునిచ్చేది నీవేనయ్యా, సమస్యల్లో ఉన్నా కానీ, ఇరుకులో ఉన్నా కానీ ఖచ్చితంగా నన్ను విశ్రాంతిలోకి నడిపించేది నీవే అని మనం ధైర్యంగా నిలవబడితే ఆ ఇరుకులో మనకి మార్గాన్ని చూపిస్తాడు. ఆ ఇరుకులో మన చెయ్యి పట్టుకుంటాడు. ఆ ఇరుకులో మన ముందు నడుస్తాడు ఆయన. ఆ ఇరుకులో నీకు అడ్డొచ్చి ఆ ముళ్ళు, ఆ ముళ్ళ కంపలు నీకు అడ్డొస్తా ఉన్నప్పుడు నీ పాదాలకు ఆ ముళ్ళు గుచ్చుకోకుండా ఆయన అరచేయి పెడతాడు నీ కాలు కింద. అంత గొప్ప దేవుడు నీ ముందు నడుస్తూ ఉండగా ఎందుకు మనం లోకం వైపు చూస్తాము? ఎందుకు మనం మన భయానికి మనం అవకాశం ఇస్తున్నాం? ఇంకో చోట ఉంటుంది, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఏం చేయాలంట? పోరాటం అంటున్నాడు. మార్క్స్ వార్తలు లేకుండా ఉంటుంది. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడుడి. ఎవరితో పోరాడాల్సింది? ఎవరితో? చుట్టుపక్కల మనుషులతోనా? మన భయంతో పోరాడాలి, మన అపనమ్మకంతో పోరాడాలి, మనలో ఉన్న ఆ ప్రశ్నలతో మనం పోరాడాలి. ముఖ్యంగా మన మనస్సుతో, మన శరీరంతోనే పోరాడాలి. పోరాటం ఎవరితోనో కాదండి, మనలో మనకి ఏం చెప్తా ఉంటుంది? ఇంత ఇరుకు మార్గం అవసరమా? ఇంత కష్టం ఎంచుకుంటున్నావు, నీకు ఇది నీకు ఇష్టమా? ఇంత అవసరమా? ఇంత భక్తి అవసరమా? అనేక సార్లు నీ మనసు, నీ శరీరం నిన్ను వెనక్కి లాగుతూ ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా అడుగు ముందుకు వేసి విశ్వాసంతో ఒక్కటే మాట, నా దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నమ్మదగిన వాడు, నా చేయి పట్టుకొని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నా జీవితాన్ని మార్చడానికి శక్తిమంతుడు. ఇప్పుడే ఒక్క క్షణంలో నా జీవితాన్ని విశారతలోకి తీసుకెళ్లగలడు అని మనం నమ్మి ఆయన వైపు చూడగలిగితే ఇరుకులో నుంచి మన విశారతలోకి తీసుకెళ్తాడండి ఆయన. కొందరు మాత్రమే జీవాన్ని పొందుకుంటున్నారు, కొందరు మాత్రమే ఇరుకు మార్గంలో నడవగలుగుతున్నారు, కొందరు మాత్రమే. ఆ కొందరులో ఈ రోజున నువ్వు నేను ఉండాలి అంటే మన విశ్వాసం బలంగా ఉండాలి. ఎంత బలంగా ఉండాలంటే దానియేలు సింహం గోలో వేయబడ్డాడంట కదా. ఎన్ని సింహాలు ఉన్నాయి? పొద్దున్న మాస్టర్ గారు అక్కడ చెప్పారు వాక్యం కాకినాడ. ఎన్ని సింహాలు ఉంటాయి ఎప్పుడు ఆలోచించారా? ఎందుకంటే దానియేలు సింహం గోలో వేయబడినప్పుడు ఒక రాత్రంతా సింహాల గోలో గడిపాడు. ఆ సమయాన్ని రాత్రంతా ఉన్నాడు. అయితే ఆ తెల్లవారిన తర్వాత రాజు వచ్చాడు. జీవం గల దేవుడిని సేవిస్తున్న దానియేలు, నువ్వు క్షేమంగా ఉన్నావా? నువ్వు బ్రతికే ఉన్నావా? దేవుడు నిన్ను కాపాడాడు అంటే దానియేలు ఆనందంగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎవరైతే దానియేలుని ఆ సింహాల గుహలో వేయడానికి ప్రయత్నం చేశారో ఆ 120 మంది మంత్రుల్ని, ఆ గొప్ప అధిపతుల్ని, వారి కుటుంబాలతో అంటే వారి భార్యలతో, వారి బిడ్డలతో అందరినీ కలిపి ఆ రాజు ఏం చేశాడంట? సింహాల గుహలో పడద్రోశాడంట. 120 మంది కుటుంబాలంటే ఎంతమంది ఉంటారు? ఇప్పుడంటే కుటుంబాలు 4, అప్పుడు కుటుంబాలు కదండి. ఏ 10 మంది ఉన్నారో, 20 మంది ఉన్నారో లెక్కకు మించి, అంటే ఓ 1500 నుంచి 2000 మంది. అంత గొప్ప ప్రజలు, ఆ బిడ్డలు, సంతానం, వారి భార్యలు అందరినీ ఆ సింహాల గుహలో విసిరివేసినప్పుడు సింహాలు ఏం చేసినాయంట? అక్కడ రాసి ఉంటుంది ఒక మాట, మీరు చదవగలిగితే, వారు ఇంకా కిందకి పడక మునిపే ఏం చేసినాయంట? మింగేసినాయి అంట సింహాలు.
వారు ఇంకా పూర్తి కిందకి పడేలా, అక్కడ ఎక్కడో పైన ఉంటది ఆ కందకం పెద్ద లోయ లాంటిది, ఆ గుహలాగా. అక్కడి నుంచి కిందకి విసిరేశాడు వీళ్ళందరూ ఇంకా నేల మీద పడక ముందే సింహాలు ఏం చేసినాయంట, క్యాచ్ పెట్టి మరి మింగేసింది. క్యాచ్ పెట్టి అంటే కుక్క ఎంత ఎత్తున ఎగురుతుంది, సింహం ఇంకా పైకి ఎగరగలదు కదా, మంచి వేటాడే బలమైన సింహం. ఎందుకంటే అప్పట్లో అలాంటి శిక్ష అమల్లో ఉండేది. ఆ శిక్ష అమలు పరచక ముందు సింహాలని కొద్ది రోజులు ఆకలితో ఉంచేవారంట, పస్తు పెట్టేవారంట కావాలని. ఎందుకంటే ఒక మనిషిని చూడగానే దాని మీద పడి చంపేయడానికి. మరి అన్ని వేల మందిని, 1500 నుంచి 2000 మందిని, ఇంతమంది మనుషులు లోపలికి వేసినప్పుడు సింహాలు ఎన్ని ఉంటాయి అక్కడ? వీళ్ళు పడకముందు వేసినట్టు సింహాలు ఎన్ని ఉంటాయి? సింహాల సంఖ్య కూడా 100ల పైనే ఉండుంటుంది. ఇంకా చూస్తే ఇక్కడ చదువు తీసేవారు ఫ్రెండ్స్. రాజు ఆజ్ఞేయగా దానియేల మీద నిద్రపోపిన మనుషులను వారి తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారి గుహ అడుగులకు రాకముందే సింహముల పాలైంది. సింహములు వారి ఎముకములను సహితము పగులగొరికి పొడి చేసేది. సింహములు ఏం చేసినాయంట? వారి ఎముకల్ని సైతం పొడి. అంటే ఎంత ఆకలి ఉన్నాయవి, వాటి ఆకలి ఆలోచించండి. మరి దానిలో ఉన్నప్పుడు ఆకలి ఎందుకు చంపుకున్నాయి? దేవుడు ఉన్నాడు. అన్ని సింహాల, 100 సింహాల కన్నా దానియేలులో ఉన్న విశ్వాసం చూసారా, అంతకన్నా బలమైంది. కాబట్టి సింహాల నోరు మూయబడింది. ఈరోజు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ విశ్వాసం బలమైనది ఉన్నప్పుడు, ఏదో ఆశ్రమాష విశ్వాసం, ఏదో చర్చికి వెళ్తానే ఆదివారం సమస్య వచ్చిందా, క్రైస్తవులుగా వస్తుంటాయా, సమస్యలు అయిపోతుంటాయా కాదు. బలమైన విశ్వాసం, నా దేవుడు నాకు లోటు రానివ్వడు, నా దేవుడు నాకు కీడు చెయ్యనివ్వడు, నా దేవుడు బలమైన దేవుడు, ఈ సమస్య కన్నా, ఈ బలమైన సింహాలన్నిటికన్నా నా దేవుడు గొప్పవాడు, ఆయన సృష్టికర్త అని దానియేలు నమ్మకంలో, దానియేలు విశ్వాసంలో బలం ఉంది. కాబట్టి ఆ బలమైన సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయాయి. అక్కడ 100,000 మందిని పొడి చేసి తినేసిన ఆ సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోవడానికి, తాకని కూడా తాకకపోవడానికి కారణం దానియేలులో ఉన్న బలమైన విశ్వాసం. ఈరోజు నీలో అలాంటి బలమైన విశ్వాసం ఉన్నట్లయితే ఆ ఇరుకు మార్గంలో నీకు లోటు రాదు, ఆ ఇరుకు మార్గంలో ఆ ముళ్ళు నీకు గుచ్చుకోవు, ఆ ఇరుకు మార్గం నీకు ఇబ్బందికరంగా మారదు. ఇరుకు మార్గంలో నీకేమనిపిస్తుంది? నా దేవుడు నన్ను నడిపిస్తాడు. ఆ ఇరుకు మార్గంలో దేని చూడగలుగుతావు? ఇరుకును చూడవు, కానీ ఇరుకు వెనకాల ఉన్న విశాఖను చూడగలుగుతావు. ఆ ఇరుకు మార్గాన్ని చచ్చినా కానీ నువ్వు విడిచిపెట్టిరావు. ఎందుకంటే నీ విశ్వాసం నిన్ను బలపరుస్తూ ఉంటుంది, నీ విశ్వాసం నిన్ను ముందుకు తోస్తూ ఉంటుంది. నీలో ఉన్న విశ్వాసమే, నీలో ఉన్న ఆవగించంత విశ్వాసం ఉంటే ఏమవుద్దంట? కొండ ఎత్తబడి సముద్రంలో పడిపోమంటే పడిపోద్దంట. మరి మన జీవితంలో సమస్యలు ఎందుకు పోవట్లేదు? మరి మన జీవితంలో ఉన్న సమస్య అక్కడే ఎందుకు ఉంటున్నాయి? ఇంకా మనం లేమితో, ఇంకా మనం ఆ భారంతో, ఇంకా మనం చింతలతో ఇబ్బంది పడుతున్నామంటే ఇంకా ఎక్కడో మనలో విశ్వాసం సన్నగిల్లిపోతా ఉంది. దానియేలు విశ్వాస వీరుడిగా నిలవబడి గొప్ప విజయాన్ని చూశాడు. అనేక మంది ఒక లోతు అవిశ్వాసంతో దేవుడు దీవిద్దాం అనుకున్నా కానీ ఉన్న దీవెన సైతం పోగొట్టుకున్నాడు అపనమ్మకంతో. మరి అబ్రహాము, ఏమి తెలియని అబ్రహాము, అనేక మంది భక్తులు చరిత్రలు మనం చెప్పుకుంటా పోతే సమయం సరిపోదండి. విశ్వాసులకి తండ్రిగా నిలబడ్డా అంటే ఎంత విశ్వాసాన్ని చూపించాడు అబ్రహాము. ఈ రోజున మనం అటువంటి బలమైన విశ్వాసాన్ని చూపించగలిగితే, ఎందుకంటే అందరూ చూపించలేదండి. విశ్వాసం అనేది నీ కంటికి కనిపించదు, విశ్వాసం అనేది నీ చెవికి ఏమి వినిపించదు. విశ్వాసం నీలో ఉన్నప్పుడు నీకేం అర్థం కాదు కూడా, నువ్వు వెళ్తున్న ఆ మార్గం ఏంటి నీకు అర్థం కాదు. విశ్వాసం నువ్వు అడుగు ముందుకు వేసినప్పుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మా జీవితంలో మా పెట్టుబడి విశ్వాసం. మా దగ్గర ఏమి లేదండి, మా దగ్గర ఏ గొప్ప బైబిల్ ట్రైనింగ్ లేదు, మా దగ్గర ఏ ప్రార్థనా శక్తి లేదు, మా దగ్గర ఏం లేదు. కానీ దేవుడు చెప్పాడు, ఆ చెప్పిన మాటను పట్టుకొని మేము సేవకు బయలుదేరాం విశ్వాసంతో. ఎందుకంటే దేవుడికి ఒక మాట చెప్పి మాకు ఎప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. అయ్యా సేవకు వెళ్ళాలి చెప్పాను కదా ఇందాక కూడా, సేవకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, సేవకు వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పేవాడు కాదు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సేవ చేయాలో తెలియదు. కానీ దేవునికి మేము ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళం అంటే, దేవా మేము సేవకు వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం, పాకిస్తాన్ అయినా వెళ్తాం, కానీ కాకినాడ మాటకు వెళ్ళమయ్యా అనేవాడు. ఎన్ని రోజులు దేవుడు, ఒక 4 రోజుల దాకా అసలు ఏం మాట్లాడలేదు. సేవకు వెళ్ళాలి దేవుడు చెప్పాడు, దేవా ఎక్కడికైనా వెళ్తాం, పాకిస్తాన్ అప్పుడు ఢిల్లీ హైదరాబాద్ ఉండేవాడు,
ఢిల్లీ, రాజస్థాన్, పాస్టర్ గారు అక్కడ జాబ్ చేశారన్నమాట ఎయిర్ ఫోర్స్. ఆ ప్రాంతాలన్నీ తెలుసు. గుజరాత్, ఎక్కడికైనా, పాకిస్తాన్ కూడా వెళ్ళిపోతామయ్యా. కానీ కాకినాడ మట్టుకెళ్ళాం. కాకినాడ తప్ప నువ్వు ఎక్కడ చెప్పినా వెళ్తావు అనేవాడు. ఆ దేవుడు ఏం చెప్పేవాడు కదా, ఇదేంటి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా సమాధానం దొరకదు, ఎక్కడికైనా వెళ్ళిపోతావు అని చెప్పాం కదా అనుకుని ప్రార్థన చేసుకున్నాను. పాస్టర్ గారికి నాకు ఫోన్ ఫ్రీ అనమాట, ఒకటే కంపెనీ ఫోన్. అయితే పాస్టర్ గారు నేను ఇద్దరం కలిసి ప్రేయర్ చేసుకున్నాం ఫోన్ లోనే. ఆయన ఆఫీస్ లో ఉన్నారు, నేను ఇంట్లో ఉన్నాను. అర్థం చేసుకుంటా అనిపించింది మా ఇద్దరికి, అన్ని చోట్లకి వెళ్తాను అంటున్నాం కదా, దేవుడు ఏం చెప్పట్లేదు. కాకినాడ ఒక్కటే, కాకినాడ తప్ప అంటున్నాం. అందుకే ఏం చెప్పట్లేదేమో దేవుడు. అది కూడా ఎందుకు అక్కడ ఆ ఒక్క అవిధేయత ఎందుకు చూపించాలి మనం. కాకినాడ వెళ్తామయ్యా అని మోకాళ్ళు వేద్దాం అని అనుకుని ఆయన ఆఫీస్ లో మోకాళ్ళు వేశారు, నేను ఇంట్లో మోకాళ్ళు వేశాను. దేవా, కాకినాడ అయినా వెళ్తాం, నువ్వు ఎక్కడికి చెబితే అక్కడికి వెళ్తామంటే అప్పుడు చెప్పాడు వెళ్ళండి కాకినాడ. దేవుని యొక్క ఆశ్చర్యకారాలు అద్భుతంగా ఉంటాయి. దేవుని యొక్క ఆయన క్రియలు ఎలా ఉంటాయంటే మన కంటికి కనిపించవు. దేవుడు ఏం చేస్తాడు, ఏమిస్తాడు, ఏం చెప్పడు ఆయన. ఇది ఇస్తే గనక నేను వెళ్తాను అనే గ్యారంటీ ఎక్కడ చెప్పడు ఆయన. కానీ మన నమ్మకాన్ని పరీక్షిస్తాడు. 7 సంవత్సరాలు అవుతుంది సేవ మొదలుపెట్టి. ఈ 7 సంవత్సరాలు మా విశ్వాసం అణువణువునా పరీక్షించబడింది, ప్రతిరోజు పరీక్షించబడింది. కన్స్ట్రక్షన్ మొదలవుతుంది అక్కడ కాకినాడ, అందుకే వీళ్ళెవరు రాలేదు. చర్చి కన్స్ట్రక్షన్ మొదలైంది, చేతిలో ₹1 డబ్బు లేదు. కానీ దేవుడు చెప్పాడు, అడుగు ముందుకు పోయి నేను మీకు సహాయం చేస్తాను. గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మా దగ్గర ఒక్కటే ఉంది, నమ్మకం. ఆ నమ్మకాన్ని మేము ఈ రోజున పెట్టుబడిగా పెట్టాం. 7 సంవత్సరాల క్రితం పెట్టుబడి పెట్టాం. ఈ రోజుకి అదే విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరి ముందు చేయి చాచలేదు, ఎవరు సంఘాన్ని కూడా ఎప్పుడు మేము అడగలేదు ఇది చెయ్యండి, ఇలాగ ఇవ్వండి, ఇవ్వమని దేవుడు చెప్పమంటే 2 సార్లు చెప్పాం. కానీ ఎవరిని బలవంతం చేయలేదు, ఎవరు బలవంతంతో ఇచ్చేది కాదు. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాజెక్టు, మొత్తం కలిపితే 2 కోట్ల పైన అయిపోతుంది. మరి అంత డబ్బు దేవుడు సమకూరుస్తాడని నమ్మకంతో అడుగు ముందుకు వేస్తాం. మా జీవితంలో మేము ఎక్కడా కూడా దేవుడు లోటు చేయలేదు. 7 సంవత్సరాల్లో గవర్నమెంట్ జాబ్ వదిలేసి వస్తున్నప్పుడు, సేవకు వస్తున్నప్పుడు, పిల్లల్ని తీసుకొని మరి వాళ్ళ చదువులు మానేసి మరి మేము దేవుడు నిలబడినప్పుడు మా తల్లిదండ్రులే మమ్మల్ని కాదు అన్న పరిస్థితి, ఇలా పిలవడు దేవుడు, ఇలా చేయొద్దు సేవ అని మా వాళ్లే మమ్మల్ని వ్యతిరేకించిన స్థితి. ఇంకా మనుషుల గురించి ఇంకా చెప్పనవసరం లేదు, మీరు చేసే తప్పు అనేవారే అనేక మంది ఉన్నారు. కానీ ఆ 7 సంవత్సరాల క్రితం నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు వెనుకడుగు వేయలేదు, ఎక్కడ ఆగిపోలేదు. ఎన్నో ఆటంకాలు. ఇప్పటి వరకు అసలు కాకినాడలో ఒక స్థిరమైన స్థలమే లేదు. వర్షంలో తడిచేవాళ్ళం, ఈ అమ్మాయికి తెలుసు, వర్షంలో తడిచేవాళ్ళం, ఎండలో ఎండేవాళ్ళం, టెంట్లు వేస్తున్నా కానీ అవన్నీ నీళ్లు కారిపోతా ఉండేది. ఆ నీళ్ళలో నిలబడి కూడా అక్కడ సంఘస్థులు ఆరాధించేవారు. మరి దేవుడు మరి గొప్ప సంఘాన్ని ఇచ్చాడు. మరి దేవుడు ఎక్కడా కూడా మేము నమ్మి వచ్చాం. ఎందుకు చెప్తున్నానంటే మేము నమ్మి వచ్చాం, మా నమ్మకాన్ని బట్టి దేవుడు మమ్మల్ని అక్కడ విడిచిపెట్టలేదండి. మన తల్లాగా నిలబెట్టే దేవుడు కానీ తోకలాగా చేయడు. మన విశ్వాసం బలంగా ఉంటే మన జీవితంలో ఇంకా గొప్పగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు కాకినాడలో ఒక చర్చి ప్లేస్ లో కన్స్ట్రక్షన్ కట్టగలుగుతున్నామంటే అది మా గొప్పతనాన్ని బట్టి దేవుడు ఇవ్వలేదు, కానీ ఆయన గొప్పతనాన్ని బట్టి, మాలో ఉన్న ఆ నమ్మకాన్ని బట్టి అణువణువున మా నమ్మకం పరీక్షించబడుతున్నప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో కన్నీరు, ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం. అయినా కానీ దేవుడి యొక్క సన్నిధి ఒకనొక రోజు మనకు విజయమిస్తుంది. ఇరుకు మార్గమే, కానీ ఆ ఇరుకు మార్గంలో స్థిరంగా నిలబడగలిగితే పోను అది విశాలంగా మారుతుంది. కానీ నువ్వు విశాలమైన మార్గాన్ని మొదట నువ్వు ఎంచుకొని దేవుణ్ణి కాదని మనుషుల మాటలు లేకపోతే లోకపరమైన ప్రలోభాలను లొంగిపోయి ఆ విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటే ఆ విశాలమైన మార్గం పోను ఇరుకైపోతుంది. దాని అంతం నాశనం. చాలా వెడల్పుంటుంది. ముందు నీకు ఆనందంగా ఉంటుంది, ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. నువ్వు టీవీ చూడొచ్చు, సినిమా చూడొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అబద్ధం చెప్పొచ్చు, పాపం చేయొచ్చు. నీకు ఏ కట్టడి ఉండదు, ఏ రూల్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ పోను అది ఇరికైపోతుంది. ఎంత ఇరుకంటే నువ్వు కదలలేని స్థితికి వెళ్ళిపోతావు, నీ జీవితం అర్థం కానీ అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతావు. కానీ ఇరుకైన మార్గం, దేవుని మార్గం చాలా ఇరుకైందే, చాలా ఇబ్బంది కలిగించేదే. నీకు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ఒక ఆదరణ ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఆయన నీ ముందు నడిచాడు. ఆ మార్గం ఆయన ఉన్నాడు నీ చేపట్టుకుని అవటానికి. నీకు భయం వేస్తున్నప్పుడు ఇదిగో నేను ఉన్నానని మాట్లాడతాడు ఆయన. ఆ ఇరుకు మార్గంలో ఆయన సహవాసం, ఆయన తోడు, ఆయన ప్రసన్నత, ఆయన సహాయం నీకు అందుతా ఉంటాయి. ఆ ఇరుకైన మార్గం నీకు అంత సప్లై అంతా ఉంటుంది. అన్ని వైపుల నుంచి ఆయన నీకు ఒక కోట వలె, ఒక కొండ వలె ఉంటాడు. విశాలమైన మార్గంలో ఆయన ఉండడండి. ఆయన లేని విశాలమైన మార్గం ఎంత విశాలంగా ఉంటే ఉపయోగం. ఆయన ఉన్న ఇరుకైన మార్గం అది ఏమీ లేకపోయినా ఆనందంగానే ఉంటుంది. చూడండి, ఇంట్లో మనుషులందరి మధ్య ప్రేమ ఉంటే పెద్ద బిల్డింగ్ అవనక్కర్లా, ఒక చిన్న పాకైనా
చాలా ఆనందంగా ఉంటుంది. ఉన్న నలుగురు పచ్చడి మెతుకులు తిన్నా ఇంకా ఆనందంగా ఉంటుంది. పెద్ద బిల్డింగ్ ఉంది, మనశ్శాంతి లేదు. చికెన్ వండుకున్నాం, బిర్యానీ వండుకున్నాం, ఉపయోగం ఉందా? మనశ్శాంతి లేని, దేవుడు లేని జీవితం వ్యర్థమండి. ఈరోజు మనం అర్థం చేసుకుని ఇరుకు మార్గం కనుగొనేవారు కొందరే అంట. ఆ కొందరిలో నేనున్నాను. మనం పరిశీలించుకున్నాం. ఈ రోజున మనల్ని ఆయన ఇరుకు మార్గం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఆ ఇరుకు మార్గాన్ని కోరుకునేవారు, ఆ ఇరుకు మార్గంలో ఆయన చేపట్టుకుని నడిచేవారు ఎంతమంది? ఆ ఇరుకు మార్గాన్ని కనుగొనేవారే కొందరంట. ఆ ఇరుకు మార్గంలో కూడా విసిగిపోయి వెనక్కి వెళ్లేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఆగి నిలబడి అంతో చేరేంత వరకు, ఆ జీవం అంటే ఆ మార్గం విశాలం అయ్యేంత వరకు ఆగగలిగేది చాలా తక్కువ మంది. ఎందుకంటే మనలో ఓర్పు ఉండదు, మనలో పేషెన్స్ ఉండదు, ఆ సహనం ఉండదు. దేవుడు దీవించేంత వరకు మనం ఆగలేక మనం వెనుదిరిగి వెళ్ళిపోయి శాశ్వతమైన దీవెనల్ని లోతు బారి వెళ్ళి మనం పోగొట్టుకుంటున్నామని. కాబట్టి ఈ రోజును పరిశీలించుకున్నాం. ఎన్నో గొప్ప సింహాలు ఉన్నాయి, బలమైన సింహాలు ఉన్నాయి. కానీ దానియేలులో ఉన్న విశ్వాసం ఈ సింహాలన్నిటికన్నా ఇంకా బలంగా నిలిచి ఉంది. కాబట్టి దేవుడు దానియేలుని అక్కడ సజీవంగా కాపాడాడు. ఈరోజు ఇరుకు మార్గం నిన్ను నన్ను నడిపించడానికి, ఈరోజు ఇరుకు మార్గం నిన్ను నన్ను జీవం వైపుకు చేర్చడానికి, గొప్పగా దీవించడానికి, గొప్ప విజయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నమ్మి అడుగు ముందుకు వేస్తే, నమ్మి ఆయన చేపట్టుకుంటే, మన విశ్వాసం బలమైనదిగా మనం మలుచుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాన్ని ఆయన మార్చగలడు. కింద ఉన్న స్థితిలో ఎలాంటి కింద స్థితి, పెంట కుప్పల మీద నుండి దీనుల్ని పైకి లేవనెత్తి ఎక్కడ కూర్చోబెడతాడంట, సింహాసనం మీదకి ఎక్కిస్తాడంట. అర్థమవుతుంది మనకి ఆ స్థితి. అత్యంత కింద ఉన్న స్థితిలో నుండి అత్యంత మన ఊహకందని స్థితిలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, అంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనం కోరుకోవాల్సిన విశాలమైన మార్గాన్ని కాదు, ఇరుకైన మార్గాన్ని. నీకు నచ్చని మార్గం, ఎక్కడైతే నీకు నచ్చట్లేదో ఆ దేవుని మార్గం, అది ఇరుకైన మార్గం. ఎక్కడైతే నీకు నచ్చుతుందో, ఎక్కడికి వెళ్ళాలని నీ మనసు పడతా ఉందో అది విశాలమైన మార్గం, అది సాతానికి చూపించే ప్రలోభం. కాబట్టి ఎప్పుడు ఆలోచించుకోండి, మీ మనసుల్లో, మీ జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయాల్లో మీకు ఏదైతే నచ్చుతుందో, అది చేయాలనిపిస్తుందో అది నేను విశాఖలో నడిపిస్తుంది. ఏదైతే నీకు నచ్చట్లేదో, ఏదైతే నీకు ఇబ్బంది అనిపిస్తుందో, ఏదైతే నీకు చేయడానికి మొహమాటం అనిపిస్తుందో, ఏదైతే నీకు చేయడానికి కష్టం అనిపిస్తుందో అది నీకు ఇరుకైన మార్గం, అది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మార్గం. ఆ మార్గంలో నడు, ఆ మార్గం ఖచ్చితంగా నీకు దీవెనిస్తుంది. ఆ దీవెన ఏంటి అనేది ఈ రోజు చెప్పడు ఆయన. నువ్వు అడుగు ముందుకు వేస్తే, నువ్వు బలమైన విశ్వాసంతో నువ్వు ముందుకు సాగితే ఖచ్చితంగా విజయాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. కాబట్టి ఈరోజు ఇరుకు మార్గంలో ఉన్న మనం ఆ ఇరుకు మార్గంలో అంతవరకు సాగుదాం, ఆగకుండా, ఎక్కడ వెనుదిరగకుండా ఒక స్థిరమైన బలమైన విశ్వాసాన్ని పొందుకొని దేవుని దీవెన స్వతంత్రించుకుని తెచ్చిన వారికి దేవుడు దీవించారు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గొప్ప ఈ రోజున తండ్రి, మీరు మా ముందు 2 మార్గాలు ఇచ్చారు దేవా. ఇరుకైన మార్గం, విశాలమైన మార్గం. ఇరుకు మార్గం ప్రవేశించేవారు కొందరే అంటున్నావు. ఇరుకు మార్గాన్ని కనుగొనేవారు కొందరే అంటున్నావు అయ్యా. విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు అనేకులు తండ్రి, అనేకులు తండ్రి. అవునయ్యా, ఆ విశాలమైన మార్గాన్ని ఎంచుకున్న అనేకుల్లో మేము ఉండకుండా దేవా, ఇరుకు మార్గాన్ని ఎంచుకున్న కొందరిలో మేము నిలబడి ఉండాలంటే మా విశ్వాసం ఈ రోజున బలమైనదిగా ఉండాలి తండ్రి. విశ్వాసం లేకుండా ఆ ఇరుకు మార్గం నిలబడలేము దేవా. విశ్వాసం లేకుండా మీకు ఇష్టం ఉంటే అసాధ్యం అంటున్నావు తండ్రి. విశ్వాసం లేకపోతే మీ చేయి పట్టుకోలేమయ్యా. విశ్వాసం లేనట్లయితే మీరు మమ్మల్ని ముందుకు నడిపించలేరు తండ్రి. మా కంటి ముందు ఏదైతే కనిపించట్లేదు, ఎందుకంటే ఆ ఇరుకైన మార్గం ఖచ్చితంగా మమ్మల్ని జీవం వైపుకు నడిపిస్తుంది దేవా. ఆ ఇరుకైన మార్గంలో ఖచ్చితంగా మీ సహవాసాన్ని మేము పొందుకుంటాం తండ్రి. మనుషుల మాటలు, ఇబ్బందులు, ముళ్ళు, ఆ ముళ్ళ కంపలు దేవా, ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో ఒంటరితనాన్ని మేము అనుభవించాలి తండ్రి. కానీ ఆ సమయంలో దేవా మీరు మమ్మల్ని విడువెత్తండి. ఆయా సమయాల్లో ఇబ్బందికరమైన వేళల్లో, అవమానపరిచే ఆ పరిస్థితుల్లో దేవా, అవమానాలు కలుగుతున్న వేళ మాకన్నా ముందు తండ్రి మీరు మా అవమానాలు ఇష్టంగా తీసుకున్నారు దేవా. మాకన్నా ముందు తండ్రి మీరు ఆ ముళ్ళ మార్గం నడిచారయ్యా. మాకన్నా ముందు దేవా ఆ ఇరుకైన మార్గం నడుస్తున్న మీరు తండ్రి మా పాదాలకు ఆ రాయి గుచ్చుకోకుండా, మా పాదాలకు ఆ ముళ్ళు గుచ్చుకోకుండా నీ అరచేతిని పెడుతున్నావయ్యా. అయినా మేము గ్రహించుకోలేకపోతున్నాం తండ్రి. లోకాన్ని ఎంచుకుంటున్నాము, విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటున్నామా? ఈ రోజు మేము ప్రశ్నించుకునే మనసును మాకు దయచేసి. ఎక్కడున్నాం దేవా మేము తండ్రి? ఇరుకైన మార్గంలో ఉన్నామా, విశాలమైన మార్గంలో ఉన్నాము? విశాలమైన మార్గంలో ఏ రూల్స్ ఉండవు తండ్రి, ఏ విధి విధానాలు, ఏ కట్టడలు ఏమి ఉండవయ్యా. స్వేచ్ఛ జీవించవచ్చు తండ్రి, స్వేచ్ఛగా. కానీ అక్కడ మీరుండరు దేవా. కానీ ఎవరైతే ఇరుకును కోరుకుంటారు, ఎవరైతే ఆజ్ఞలు ఇక్కడ ఇలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలా అని
నీకు నచ్చినట్టుగా జీవించడానికి ఇష్టపడతారు దేవా. అటువంటి వారిని ఖచ్చితంగా జీవం వైపు నడిపించాలి. సిద్ధంగా ఉన్నావు తండ్రి. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు దేవా, ఇరుకు మార్గాన్ని ఎంచుకున్న మీ బిడ్డలు తండ్రి, అంతం వరకు నమ్మకంగా సాగలిగే జీవాన్ని పొందుకోగలిగే గుంపులో బిడ్డల మీద నిలబెట్టండి. బిడ్డల కుటుంబాన్ని మీరు దీవించండి. పరిశుద్ధాత్మ దేవా నీకేమన్నా. మరి ముఖ్యంగా నాయన రాజమండ్రిలో కూడా దేవా మీరు ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉంచారు తండ్రి. అయ్యా మీరు నాయన స్థలాన్ని వెతుకుతున్నప్పుడు నాయన, అయ్యా మేము వెతుకుతున్నప్పుడు మీరు మాకు మార్గాలు తెరవచ్చేయండి దేవా. మీరు సిద్ధపరిచిన స్థిరమైన స్థలంలోనికి తండ్రి మమ్మల్ని నడిపించండి. ఈ రాజమండ్రి సేవను కూడా మీరు అభివృద్ధి పరచండి దేవా. ఏ నమ్మకంతో అయితే కాకినాడ వెళ్ళామో తండ్రి, ఎవరో తెలియని కాకినాడ దేవా, అక్కడ మీరు మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. ఇప్పుడు ఎవరో తెలియని రాజమండ్రికి మీరు పంపించారయ్యా. అయ్యా మనుషులు చూసి, మనుషుల గురించి, మనుషులు బట్టి ఎవరో ఉన్నారనే రాలేదు తండ్రి. మిమ్మల్ని చూసి, మిమ్మల్ని బట్టి మీ చేయి పట్టుకొని మేము వచ్చాము దేవా. మమ్మల్ని ముందుకు నడిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు తండ్రి. రాజమండ్రి పరిచయం మీరు దీవించండి. ఆ తర్వాత విజయవాడ వెళ్ళటానికి తండ్రి మీరు మార్గాన్ని సరళం చేయండి. మీరు నెక్స్ట్ ప్రాంతానికి దేవా 4 పట్టణాలు వెళ్ళమని మీరు మాకు చూపించారు తండ్రి. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడం చాలా కష్టమేనా, చాలా ప్రయాసే తండ్రి. కానీ దేవా మార్గాలు తెరిచేది మీరు నాయన. మీరు ద్వారం తెరవగా తండ్రి ఏ ఒక్కరు దాన్ని ముయ్యలేరు దేవా. నమ్మకంతో అడుగు ముందుకు వేస్తున్నప్పుడు, మా ముందు మార్గం సరళం చేస్తూ ఉన్నప్పుడు దేవా, ప్రాకారాలను పడగొట్టువాడు మా ముందు నడుస్తూ ఉన్నప్పుడు కేవలం మేము చేయవలసిన ఒక్కటే తండ్రి, విశ్వాసముతో మీ చేయి పట్టుకోవడం మాత్రమేనా. నడిపించేది నీవు, ఎత్తుకునేది నీవు, ధైర్యపరిచేది నీవు నాయన. ధైర్య చేర్చేది మీరు తండ్రి. అటువంటి మిమ్మల్ని మేము పొందుతాం. ముందుకు సాగలిగే విధంగా ఇంకా బలమైన విశ్వాసంలో మమ్మల్ని నడిపించాలి. వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని, వారు చేసిన ప్రతి ఒక్క